తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని బంగారుపేట 2వ వార్డుకు చెందిన సత్తల బాలాజీ తెలుగు గంగ లింకు కాలువలో స్నానానికి వెళ్లి మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఆయన వివరాల మేరకు బంగారుపేటకు చెందిన సత్తల బాలాజీ సోమవారం సాయంత్రం తెలుగు గంగ లింకు కాలువలో స్నానానికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికులు ఆయన కోసం గాలింపు చర్యలు చేపట్టారు. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళవారం సాయంత్రం కాలువలో బాలాజీ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం వెంకటగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హలో, ఇంట్లో తీసుకొస్తారు. అందుకోండి లేదంటే ఎవరన్నా. నా పేరు సత్తల గిరిప్రసాద్. మా నాన్నగారు పేరు వచ్చి సత్తల బాలాజీ. మార్నింగ్ 7 గంటల నుంచి ఆయన ఇంట్లో నుంచి బయట వచ్చారు. సరే, నేను మా ఉదయం ఆదివారం రోజు చనిపోతే నెల్లూరులో ఈరోజు ఇంటి విసిరేస్తారని కుటుంబ సభ్యులంగా నేను నెల్లూరుకి వెళ్ళాను. నేను నెల్లూరుకి వెళ్ళిన తర్వాత 10 గంటలకి నాకు ఫోన్ చేశారు ఇంట్లో వాళ్ళు, ఈ విధంగా కనపడడం లేదని. సరే, ఉదయం లేచి వెతుకుతూ ఉన్నారు ఇంట్లో వాళ్ళు. ఇక్కడ తెలుగు గంగ కాలువ పక్కన పిల్ల కాలువ దగ్గర 3 గంటలప్పుడు చేపలు పట్టే పిల్లలు ఇక్కడ బట్టలు ఉన్నాయని చెప్పి టీ షర్ట్ పేరు మీద బాలాజీ అని ఉన్నది. సరే, వాళ్ళు సమాచారం ఏంటంటే కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ చూశారు. నేను కూడా 4 గంటలకంతా వచ్చాను. ఇక్కడ అంతా ఎతికితే బట్టలు, చెప్పులు అన్నీ కూడా మాకు నిర్ధారమైంది మా తండ్రికి అని. ఇక్కడ అందరూ వచ్చి చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చి ఎతకడంతో అర్ధవస్త్రాలతో ఆయన మృతి చెంది ఉన్నారు. ఇది ప్రమాద శాతతో జరిగిందని మేము భావిస్తున్నాము. వెంకటగిరిలోని మన చైత్ర హాస్పిటల్ నందు అత్యాధునిక వైద్య పరికరాలతో చిన్నపిల్లలకు మెరుగైన వైద్య సేవలు, పెద్దలకు థైరాయిడ్, అధిక రక్తపోటు, మధుమేహం, విష జ్వరాలు, సాధారణ ఆడవారి సమస్యలకు ఆధునిక వైద్యం అందుబాటులో కలదు. తమ హాస్పిటల్లో డాక్టర్ సుమన్ ఎంబీబీఎస్, డిఎన్బి చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు పీజీపీఎన్ బోస్టన్ యూనివర్సిటీ చిల్డ్రన్ స్పెషలిస్ట్ మరియు డాక్టర్ ఎం స్వప్నసుధ ఎంబీబీఎస్ ఎఫ్ఐడిఎం షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనరల్ ఫిజిషియన్లచే మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుంది. చైత్ర హాస్పిటల్, ఎంఆర్ఓ ఆఫీసు ఎదురు, కాశీపేట, వెంకటగిరి పట్టణం, తిరుపతి జిల్లా.